ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని బిడ్డలైనటువంటి మీకందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ సంతోషంగా ఉన్నారు కదా? దేవుడు మీకు సంతోషాన్ని, సమాధానాన్ని సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ పూట బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. లేవియ కాండము 26వ అధ్యాయము 13వ వాక్యాన్ని గమనించినట్లయితే ఇక్కడ మనం ఒక మాటను చదువుతాం. లేవియ కాండము 26వ అధ్యాయము 13వ వాక్యంలో వాక్యం అంటున్నటువంటి మాట, నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవ చేసేదని ఒక మాట రాస్తున్నాడు. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవ చేసి తిని అంటే ఈ వాక్యాన్ని బట్టి గమనించి చూస్తే మనుషుల జీవితాలలో, మనిషి యొక్క వ్యక్తిగత బ్రతుకులో నిలవలేని అనుభవాలు, తిన్నగా నిలవలేని పరిస్థితులు అనేటివి మనిషి జీవితాన్ని ఆవరించినట్లుగా చూస్తాం. కారణం ఏమిటి? ఎందుకంటే తిన్నగా నిలవలేని పరిస్థితి మనిషి జీవితంలో మనిషిని ఆవరించినట్టు అని ఆలోచిస్తే వాక్యం చాలా తేటగా ఉంటుంది. మీ కాడి పలుపులను తెంపి అంటే మనిషి నిలవలేకుండానట్లుగా, మనిషి చక్కగా నిలబడకుండా ఉండేలాగా ఏదో ఒక కాడి మనిషి మీద మోపబడినట్టుగా వాక్యం చెబుతుంది. ప్రతి వారి జీవితంలో రకరకాల కాడి, ఈ కాడి అనేది పలు విధాల రూపంలో మనిషి జీవితంలో ఆవరించి పరిస్థితులన్నింటినీ కూడా ఏం చేస్తుంది అని గమనించినట్లయితే మనిషిని తిన్నగా నిలవనివ్వకుండా, మనిషి యొక్క ఆత్మీయ స్థితిని కానీ వ్యక్తిగత భక్తి అనుభవాలను కానీ ఏం చేసింది అంటే వంగిపోయేలా చేసింది. నిలబడేదానికి వంగిపోయేదానికి తేడా ఏమిటి అంటే, ప్రారంభపు చరిత్రను గమనించినట్లయితే ఆదాము అవ్వలు వారు తిన్నగా నిలబడినంత కాలం, ఆత్మీయంగానైనా అన్ని విధాలుగానైనా వారు తిన్నగా నిలబడినప్పుడు వారు చేతులెత్తి చెట్ల ఫలాలు తిన్నారు. అంటే పైనుండి వచ్చే ఆ ఫలాలను దేవుడి ద్వారా పొందే వాటిని అనుభవించారు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించి ఆ పాపం వారిని ఆవరించిందో, దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే వాక్యం అంటుంది, నీవు భూమి పంట వేసి శ్రమపడి సేద్యము చేసి చెమట తీసి భూమిని పండించి దాని పంట తింటావు. ఇక భూమిని సేద్యపరచాలన్నా, ఆ పంట తీసుకోవాలన్నా ఇప్పుడు ఆదాము హవ్వల పరిస్థితి ఏమైంది అంటే వారు వంగి కష్టపడుతున్నారు. ఆ వంగి నేల నుండి వచ్చిన సంపాదించిన పంటని వారు తింటున్నారు. అంటే పాపము వారి జీవితంలో లేకుండా ఉన్నంత కాలము దేవుడి ద్వారా కలిగే ఫలాన్ని అనుభవించారు. ఎప్పుడైతే పాపం వారి జీవితంలో కాడి పాపం వలె వారి మెడ మీద ఉండి వారిని ఉంచిందో, వారు వంగిపోయి దేవుని ద్వారా కలిగిన దాన్ని కాక భూ సంబంధమైన పంటని అంటే వారి కష్టార్జితాన్ని, దేవుని ఆశీర్వాదం లేని దానిని, వారి శ్రమను వారు అనుభవిస్తున్నారు. ఇక్కడ మన వాక్యాన్ని గమనిస్తే, నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవ చేసి తిని. ప్రియులారా, మనిషి ప్రతి జీవితంలో, ప్రతి మనిషి తన బ్రతుకులో, వ్యక్తిగత అనుభవంలో ప్రతి వారు కూడా జీవితకాలం అంతా నడుస్తూనే ఉన్నారు, కొనసాగుతున్నారు, వారి కార్యక్రమాలు చేసుకుంటున్నారు, వారు పడే ప్రయాసాలు వారు పడుతూ ఉన్నారు, ఎన్నెన్నో జరిగిపోతూ ఉన్నాయి. కానీ నిలబడి ఉన్నారా? నేను వంగిపోయి భూ సంబంధమైన వ్యక్తిగా ఉన్నానా, లేదా నిలబడి దేవునితో సహవాసం కలిగిన ఆ దైవికమైన అనుభవాలు కలిగి ఉన్నానా అని గమనించి, నా మీద ఎవరి కాడి ఉంది, అసలు ఏ విధమైన అనుభవంలో నేను ఉన్నాను అని గమనిస్తూ తమను తాము సరి చేసుకుంటూ ముందుకు కొనసాగే వాళ్ళు, ఆత్మీయతను గ్రహించుకునేవారు చాలా అరుదుగా ఉన్నారని చెప్పాలి. సరే, ఈ పూట దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించి చూసినట్లయితే, మిమ్మల్ని నిలువుగా నడవ చేసి ఎప్పుడు మీ మీద ఉన్న కాడి పలుపులో తీసేసినప్పుడు ఆ కాడి పలుపులను విరిచి నేను తెంపాను అని దేవుడు అంటున్నాడు. మన ఆత్మీయ జీవితంలో ప్రతివాడు కూడా దేవుడి దగ్గరికి రాకుండా ఏదో ఒక కాడి రకరకాల రూపంగా మనుషుల జీవితాలను ఆవరిస్తూ ఉంది. ఎక్కడి నుండి వచ్చింది కాడి? సాతాను నుండి,
వ్యర్థమైన అలవాట్ల నుండి, మనుషుల నుండి, నిష్ప్రయోజనమైన పరిస్థితుల్లో నుంచి, ఎందుకు ఉపయోగం లేని వాదోపవాదాల నుంచి రకరకాలుగా ఈ కాడి అనేది మనిషిని ఆవరించి ఆ వ్యక్తిని ఆత్మీయంగా కానీ మరి ఏ విధంగా కానీ తిన్నగా నిలవనివ్వకుండా ఏం చేసింది? భూ సంబంధమైన వ్యక్తులుగా వంగిపోయేలా చేసి ఆ వ్యక్తిని ఆత్మీయతలో పనికి రాకుండా, ప్రయోజకులుగా కాకుండా ఈ సాతాను వల్ల కలుగుతున్నటువంటి కాడి అనేది అనేకుల జీవితాలను భూ సంబంధమైన వాళ్ళుగా చేసి తలెత్తకుండా, తిన్నగా నిలవనివ్వకుండా, దేవుడితో సహవాసం కలిగి ముందు కొనసాగేటువంటి ఆ అనుభవంలోకి రానివ్వకుండా ప్రతి మనిషి జీవితాన్ని పలు విధాలుగా ఆవరించి నష్టానికి దారి తీసింది ఈ దుష్టత్వం అనే కాడి. దేవుని వాక్యం అంటుంది, నీవు ఏ కాడి క్రింద ఉన్నా, నీ మెడ మీద ఆ కాడి ఎవరు మోపినా, వాక్యము చెప్తున్నటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చే వాగ్దానపూర్వకమైన వర్తమానం ఏమిటంటే, నేను మీ కాడి పలుపులను తెంపివేశాను, మిమ్మను నిలువుగా నడవ చేస్తున్నానని దేవుని వాక్యం అంటుంది. కనుక నీ కాడి పలుపులను తెంపేవాడు నీవు మరలా వంగి భూ సంబంధమైన వానిగా మారిపోకుండా క్రీస్తునందు తిన్నగా నిలబడేలా చేసి క్రీస్తులో ముందుకు నడిపించగలిగిన దేవుని హస్తము నీకు తోడుగా ఉండగా, ఆయన వాక్యం నీకు తోడుగా ఉంటూ ఉండగా, ఇక నీ జీవితంలో మరలా భూ సంబంధిగా ఉండే పరిస్థితులు అనేవి నీకు రాకుండా నీవు క్రీస్తునందు దైవికమైన అనుభవాలు కొనసాగే వ్యక్తిగా నీ ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. కనుక ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో, నీ వ్యక్తిగతంగా, నీ కుటుంబ పరంగా, నీ ఉద్యోగాల్లో కానీ, వ్యాపారంలో కానీ, నీ చేతి పనుల్లో కానీ ఎక్కడ నీకు దేవుని ఆశీర్వాదం లేకుండా నీవు కొట్టుమిట్టాడుతున్నావో, ఎక్కడ నీవు అన్ని విషయాల్లో బాధపడుతున్నావో, కొందరు అనుకుంటారు ఇది ఆశీర్వాదకరంగా ఉందా, ఈ పని నాకు దీవెనకరంగా ఉందా, దీన్ని నేను చేయదగిన రీతిగానే చేస్తున్నానా లేదా, నాలో పొరపాటు ఏమిటి అన్నట్టుగా ఆలోచన లేకుండా రకరకాలైన వాటిలో తలపెడతారు, రకరకాల వాటిలో చేతులు పెడతారు. ఇది మానేసి అది ప్రారంభిస్తారు, మరల దాన్ని ముగించి కొత్త దానికి మొదలు పెడతారు, రకరకాల వాటికి శ్రీకారం చుడతా ఉంటారు. అదేమిటి అంటే, మాకు ఇది కలిసి రాలేదండి, అదంతా కలిసిపోయిందండి, ఇది కలిసి వచ్చిందండి, అది కలిసిపోయింది. ఈ రకరకాలైనటువంటి ఆలోచనలకు మనిషి తావిచ్చి తన హృదయంలో చివరికి దేవుడికి చోటు లేకుండా చేసి సాతాను కాడి కింద దూరి బానిసలైపోయే పరిస్థితి అనేకుల జీవితాల్లో ఈ అనుభవం ఎదురైందని చెప్పాలి. ఏది ఏమైనా నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని క్రీస్తునందు నూతన పరుచుకునేటట్టుగా, నీవు దైవికమైన అనుభవాలలో నడిచేటట్లుగా దేవుని యొక్క కృపా వాక్యాన్ని బట్టి నీ కాడిని ఆయన విరిచాడు, నీ కాడి పలుపును ఆయన తెంపాడు. ఇక నీవు మరలా భూ సంబంధిగా సాతాను చూస్తూ వాడు నడిపించే త్రోవలో నువ్వు చూస్తూ నడిచే వ్యక్తిగా కాకుండా నేను తిన్నగా నిలబెట్టి నిన్ను నిలువుగా సులువుగా క్రీస్తునందు ముందుకు నడిచేటట్టుగా ప్రభు హస్తం నీకు తోడుగా ఉందని ఆయన వాగ్దాన రీతిగా ఈ పూట మనతో మాట్లాడుతున్న దేవుడు కనుక నీవు దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించి దేవుని యొక్క మాటకు నీవు సంపూర్ణంగా అప్పగించుకొని, అంటే లోబడి నీవు వాక్యాన్ని అనుసరించే మనసు నీవు కలిగి ఉన్నావే అనుకో, నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులైనా ఖచ్చితంగా దేవుని వల్ల కలిగినటువంటి ఆ అనుభవాలను, ఆశీర్వాదాలను నీవు పొందుతావు, అనుభవిస్తావు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. గమనించండి, ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో చేరి వాక్యాన్ని బోధిస్తా ఉన్నాడు తన వాడుక చొప్పున. విశ్రాంతి దినమున సమాజ మందిరంలో చేరి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉండగా యేసు ప్రభు ఎదుట చాలా మంది ఉండి ఆయన బోధ వింటూ ఉన్నారండి, ఆయన మాటలు వింటూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు దృష్టి ఒక స్త్రీ మీద, ఒక తల్లి మీద, ఆయన కన్ను దృష్టి ఒక తల్లి మీదకి వెళ్ళింది. ఎవరో అని గమనించి చూస్తే ఆమె గురించి వాక్యంలో రాస్తున్నటువంటి మాట ఏమని అంటే, ఆమె 18 సంవత్సరాల నుంచి దయ్యం పట్టిందట. ఎలాంటి దయ్యమో ఆమెను పూర్తిగా వంగిపోయేలా చేసింది. ఆమె తిన్నగా నిలబడి తల పైకెత్తి చూసి, కందులు పైకెత్తి మనిషిని ముఖంలో ముఖం పెట్టి చూసి 18 ఏళ్ళు అయింది. మనుషుల ముఖాలు ఎట్లా ఉంటాయి అప్పటి వరకు తెలియదు.
18 సంవత్సరాల నుంచి మనిషితో ముఖాన్ని చూసి మాట్లాడే అనుభవాలు తెలియదు. 18 ఏళ్ల నుంచి ఆమె నడుము వంగిపోయింది, నేలనే చూస్తా ఉంది. గోని వచ్చిందండి. భయంకరంగా మనిషి ఇక తల వంచుకొని నేలనే చూస్తూ ఉంది. కానీ ఎదురు పడి ఎవరు మాట్లాడినా తలెత్తే పరిస్థితి లేదు. కారణం ఏమిటి? ఈ గూణదయం పట్టింది. ఈ గూణదయం పట్టిందా ఇక మనుషులు చూసే పని లేదు. వంగిపోయి నేలనే చూస్తూ భూ సంబంధమైన వ్యక్తిగా కొనసాగుతూనే ఉంది. 18 ఏళ్ల నుంచి ఆ బాధను భరిస్తూనే ఉంది ఆ తల్లి. అప్పుడు యేసు ప్రభు ఆ స్త్రీని చూసి, ఆమెను చూసి అమ్మా అని ఆమెను పిలిచి, ఈ దేవుని యొక్క వాక్యము ఎంత వివరంగా ఈ మాటలు మనకు బోధిస్తూ ఉందంటే, లూకాసు వార్త 13వ అధ్యాయం 10వ వాక్యం నుండి ఈ మాటలు మనం చూస్తాం. యేసు ఆమెను చూచి అమ్మా అని ఆమెను పిలిచి, రమ్మని ఆమెను పిలిచి ఆమెతో అంటున్నాడు, నీ బలహీనత నుండి నీవు విడుదల పొందావమ్మా అని చెప్పి ప్రార్థన చేసి ఆ మాట పలికి ఆమె మీద చేతులుంచి ప్రభు ప్రార్థన చేయగానే వెంటనే బలహీనపరిచే ఆ దయ్యం ఆమెను వంచేసింది కదా, తిన్నగా నిలవనివ్వలేదు కదా, ఆ దయ్యము ఆమెను వదిలిపోయిందని దేవుని వాక్యం అంటుంది. ఎప్పుడైతే ఆ బలహీనత, ఆ దురాత్మ ఆమెను వదిలి వెళ్ళిపోయిందో ఆమె వెంటనే తిన్నగా నిలబడింది, చక్కగా నిలువుగా నిలబడి నడుస్తూ ప్రభు ముఖాన్ని చూస్తూ ఆయనకు వందనాలు చెప్పి ఆయన్ని బట్టి సంతోషిస్తూ ఉంది. గమనించండి నా ప్రేమ దేవుని ప్రియులారా, 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయేటువంటి ఆ గూణదయం పట్టింది. ఆమె వంగిపోయే తిరుగుతుంది. అన్నం తినాలన్నా వంగి తినటమే, పడుకోవాలన్నా అలాగే వంగి ముడుచుకొని పడుకోవటమే. ఇక భర్తతో పిల్లలతో మాట్లాడాలన్నా అదే పరిస్థితి. ఇక ఆమె దయనీయమైన స్థితిని చూసి ఆమెను పట్టించుకున్న వాళ్ళు ఎవరుంటారు? ఘోరమైన పరిస్థితి. 1-2 కాదు కానీ 18 సంవత్సరాలు ఓ భయానకమైనటువంటి బాధను అనుభవించిన ఆమె చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఆమెను గురించి ప్రభు అంటున్న మాట, నీ బలహీనత నుండి నీవు విడుదల పొందావమ్మా అని ఆ స్త్రీతో చెప్పగానే ఆ తల్లి వెంటనే ఆమె తిన్నగా నిలబడి ఆ వంగిపోయిన నడుము సరిగ్గా వచ్చింది, నిలబడింది, ప్రభువును చూస్తుంది, ప్రభువునందు ఆనందిస్తుంది. ఎందుకని ఆమెకు అటువంటి పరిస్థితి ఎదురయ్యింది? ఎందుకని ఆ విధంగా వంగిపోయింది? వాక్యం అంటుంది, బలహీనపరచు దయ్యము ఆమెను ఆవరించింది. 18 ఏళ్లుగా, అంటే 18 ఏళ్లుగా ఈ వంగిపోయినటువంటి బలహీనపరిచే ఈ దురాత్మ, ఈ దయ్యము కాడి ఆమె మీదే మోపబడింది. ఆ భారాన్ని 18 ఏళ్లుగా మోస్తూనే ఉంది. తిన్నగా నిలబడలేని పరిస్థితి, ఏ ఒక్కరితో తన బాధ చెప్పుకోలేని పరిస్థితి, చెప్పుకున్నా ఆమె బాధ వినేవాళ్ళంటూ ఎవరు లేరు. అటువంటి ఘోరమైన పరిస్థితుల్లో యేసు ప్రభు సమాజ మందిరంలో చేరి వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ప్రభు దగ్గరకు వచ్చి ఆమె ప్రభు చెప్పేటువంటి మాటల్ని తేటగా వింటూ ఉంది. ఎప్పుడైతే ఆ మాటల్ని తేటగా వింటూ ఆ మాటల మీద ఆమె మనసు పెట్టిందో వెంటనే ప్రభు ఆమెను ముట్టి స్వస్థపరిచి బాగు చేశాడు. గమనించండి నా ప్రేమైన దేవుని ప్రియులారా, ఆ రోజు ఆమె వంగిపోయినట్టుగా ఆ గూని దయ్యం ఆమెను ఆవరించినట్టుగా అనేకుల జీవితాలలో వారి ఆత్మీయ స్థితిని తిన్నగా క్రీస్తులో నిలబడనివ్వకుండా రకరకాల సమస్యలు కాడివలే అనేకుల జీవితాలలో వారి మెడ మీద మోపబడి భూ సంబంధులుగా మార్చేస్తుంది. ఆత్మీయంగా బాగానే ఉంటారు, ప్రార్థనకు వస్తూ వెళుతూ ఉంటారు, దేవుడితో సహవాసాన్ని కలిగే ఉంటారు, దైవికమైన అనుభవాలు ఎదగాలి నడవాలని ఆశ కలిగే ఉంటారు. కానీ వారి బ్రతుకుల్లో ఎక్కడ అటువంటి ఆశించిన అనుభవాలకు తగిన పరిస్థితులు వారికి లేకపోగా రకరకాలైనటువంటి అనుభవాలు, బలహీనతలు వారిని ఆవరించి క్రీస్తులో ఒక ఉన్నతమైనటువంటి అనుభవానికి రానివ్వకుండా అనేకుల జీవితాలని బలహీనపరుస్తున్నాడు సాతానుడు వాడి కాడిని మోపి. గనుక నువ్వు ఏ బలహీనతలో ఉన్నావు, నువ్వు ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నావు, నువ్వు ఎటువంటి అనుభవాల మధ్యలో ఉంటున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. కొందరు జీవితాలను గమనించినట్లయితే ఆర్థిక సమస్యలు, అప్పులనే కాడి కింద ఉంటారు, కొందరు పాపమనే కాడి కింద ఉంటారు, కొందరు రోగం అనే కాడి కింద ఉంటారు, కొందరు సమాధానము లేని అసమాధానం అనే కాడి కింద ఉంటారు, కొందరు ధనాపేక్ష అనే కాడి కింద ఉంటారు, కొందరు స్వేచ్ఛను స్వతంత్రాన్ని ఇష్టానుసారంగా తిప్పే ఆ ఆత్మ ఆవరించి దాని కాడి కింద ఉంటారు.
రకరకాలైనటువంటి కాడి కింద ఉంటారు. కొందరు సంపాదన సంపాదన సంపాదన, దేవుణ్ణి దైవత్వాన్ని మరిచిపోయి దేవుడి కంటే కూడా సంపాదన ప్రేమించి దాని కాడి కింద ఉంటారు. దేవుని కంటే కూడా సుఖభోగాలను కోరుకొని ప్రేమించే ఆ కాడి కింద ఉంటారు. ఒక వ్యక్తి దేనికి సులువుగా లోబడతాడో దానికి లోబరిచి దుష్టుడు వాడిని ఆవరించి ప్రతి మనిషి బ్రతుకులో కూడా ఏమవుతుంది అంటే ఏదో ఒక కాడిని ఆ వ్యక్తి బలహీనతను బట్టి ఆ కాడి తీసుకొచ్చి వారి మెడ మీద ఉంచి ఇక ఎన్నడూ తిన్నగా నిలబడివ్వకూడదు, ఇక ఎన్నడూ తిన్నగా క్రీస్తునందు నిలబడినటువంటి అనుభవాలకు రానివ్వకూడదని చెప్పి అనేకుల జీవితాలను వాడి నడుము వచ్చిన ఈ తల్లి వలె భూ సంబంధులుగా అనేకుల బ్రతుకులను మారుస్తున్నాడు. మరి నీ మీద ఏ కాడి ఉంది? నువ్వు ఏ కాడి క్రింద ఉన్నావు? నీవు ఏ కాడి చేత నువ్వు నడిపించబడుతున్నావు? నీవు భూ సంబంధమైన వ్యక్తివిగా నువ్వు ఏదో ఒక లోక సంబంధమైన ఆశను కలిగి బ్రతుకుతో భక్తి చేస్తున్నావా? లేదంటే వాటన్నిటినీ కాదని ఆ కాడి విరవబడి నువ్వు తొలగించుకొని తిన్నగా నిలబడి దేవుడి ద్వారా నడిపించబడుతూ దేవుని యొక్క సహవాసం కలిగిన వ్యక్తివిగా నీవు ఆత్మీయమైనటువంటి అనుభవాల్లో ఉంటున్నావా? ఒకసారి నీ వ్యక్తిగత జీవితాన్ని నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల మధ్యలో బ్రతుకుతూ ఉన్నావో, నీవు కాడి క్రింద ఉన్నావా, ఏ విధమైనటువంటి అనుభవంలో ఉన్నావో ఒక్కసారి నీవు పరీక్షించుకొని నీ జీవితాన్ని సరిదిద్దుకోగలిగినటువంటి అనుభవాలను నీవు కాస్త జాగ్రత్తగా నువ్వు చూసుకోగలిగితే నిశ్చయంగా ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన ఏం చేస్తాడంటే నీ మీద ఉన్నటువంటి ఆ కాడిని తొలగించి ఆ కాడి పలుపులను తెంపి దేవుడు నిన్ను నూతనపరిచి ఓ ఉన్నతమైనటువంటి ఆత్మీయ అనుభవాలను తీసుకొని రావాలని నీ విషయమై ప్రభు కోరుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని ప్రియులారా, గమనించండి, ప్రభు యొక్క రాకడ సమీపిస్తున్నటువంటి ఈ కడవరి కాలమని చెప్పుకుంటున్న ఈ అంత్య దినాల్లో అనేకుల జీవితాలు భక్తిగా ఉంటున్నారు, ఏదో ఒక దానికి బానిసలు అయిపోతున్నారు. ప్రార్థన చేసే వాళ్ళుగానే ఉంటున్నారు, అంతరంగాన్ని పాడు చేసుకుంటున్నారు. దేవుడితో సహవాసాన్ని కలిగి ఉన్నవారుగానే కొనసాగుతున్నారు. మరోవైపున దానికి వ్యతిరేకంగా ఉన్న ఈ లోక సంబంధమైన అనుభవాలతో సాంగత్యము చేస్తున్నారు. భక్తిగానే ఉంది, దానితో కూడా ఆ భక్తికి నష్టాన్ని కలగజేసి దానికి భిన్నమైనది మరొక దానితో కూడా సహవాసము ఉంది. కనుక నీ ఆత్మీయతలో నీవు రకరకాలైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉండక నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని నూతనపరుచుకునే అనుభవాలను కలిగి ఉన్నట్టయితే నిశ్చయంగా ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన ఈ సమయంలో నువ్వు ఏ కాడి క్రింద ఉన్నా సరే, ప్రభువా ఈ కాడి పలుపులను తెంపి నీవు వాగ్దానం చేసినట్టుగా నేను మిమ్మల్ని నిలువుగా నడవ చేసిని అన్నట్టుగా నన్ను నిలువుగా నడిపించే ఆ కృప నాకు దయచేయమని నీవు మనసారా ఒక చిన్న ఆశని హృదయంలో కలిగినట్టయితే నువ్వు కోరుకోగలిగితే నిశ్చయంగా ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన నీ ప్రతి బలహీనతలో నుంచి విడుదల కలగజేసి నిన్ను నిలువుగా నడవ చేయగలిగినటువంటి సమర్థుడైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. గనుక నువ్వు ఏ విధమైనటువంటి కాడి క్రిందే ఉన్నా దాని నుండి విడుదల పొంది బయటకు వచ్చి నువ్వు క్రీస్తునందు ఓ ఉన్నతమైన నూతనమైన అనుభవాన్ని పొందాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నాను. గమనించండి, ఈ నూతనమైన అనుభవం అంటే అదే ప్రభు ద్వారా విడిపించబడి ప్రభు ద్వారా నడిపించబడే ఆ అనుభవాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని గమనించినట్లయితే మీకు మాట జ్ఞాపకం చేస్తాను. గలతీయులకు రాసిన పత్రికలో దైవజనుడైనటువంటి పౌలు గారు అంటున్నారు, 5వ అధ్యాయం మొదటి నుండి గమనించినట్లయితే ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కుకొనకూడి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, ఈ మాటను మనం చూసినట్లయితే ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి, ఏ స్వాతంత్ర్యము? 18 సంవత్సరాల నుంచి ఆమెను వంగిపోయే దయ్యం పట్టింది కదా. ఈ దురాత్మ ఏం చేసింది? నడుము వంగిపోయేలా చేసి ఆమె దృష్టి అంతా నేలవైపే, తల పైకెత్తకుండా, క్రీస్తునందు ఆనందించకుండా, ప్రభు వైపుగా తన కన్నులు ఎత్తకుండా ఆమె జీవితాన్ని భూ సంబంధమైన వ్యక్తిగా చేసింది. భూ సంబంధమైన వ్యక్తిగా చేసి ఈ నేలను చూసేటువంటి ఆ దృష్టి అంతా నేలపాల చేసింది, కానీ పర సంబంధమైన అనుభవాలు లేకుండా చేసింది. అయితే క్రీస్తు వచ్చి ఆమెను పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి నీవు విడుదల పొందావు అని విడిపించి చేతుల నుంచి ప్రార్థన చేస్తే ఆమె తిన్నగా నిలిచింది. అంటే ఆ దాస్యపు కాడి
ఆమెను వంచేసినటువంటి కాడి పలుపులను ఆయన తెంపి క్రీస్తునందు ఆమెను ప్రభువైన యేసుక్రీస్తు స్వతంత్రురాలుగా చేశాడు. దీనికి సమాధానము గలతీలో దేవుని వాక్యం మనం చదువుతున్నాం. ఏమని? ఈ స్వాతంత్రము అనుగ్రహించి కాడి పలుపులను తెంపి బంధకాలన్నింటినీ విడిపించి నిలువుగా నడవ చేసిన దేవుడు స్వతంత్రతనిచ్చాడు గనుక ఈ స్వాతంత్రతను అనుగ్రహించి ప్రభువైన యేసుక్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. కనుక ఇక ఆ కాడికి మనకు సంబంధం లేదు, ఆ కాడికి మనకు సహవాసం లేదు, ఆ కాడితో నీకు ఎటువంటి సాంగత్యం ఉండకుండా ఇక నువ్వు జాగ్రత్త పడాలి. ఇంతకాలం దాని కింద ఉన్నావు. పాపమైనా మరి ఏదైనా రోగమైనా నీ బలహీనతలైనా అపవిత్రమైన జీవితమే అయినా వ్యర్థమైన సహవాసాలైనా మరి ఎలాంటివైనా సరే అలాంటి జీవితం నుంచి నీవు విడుదల పొందావు. విడుదల పొందినటువంటి నీవు ఈ స్వాతంత్రాన్ని అనుగ్రహించి క్రీస్తు నిన్ను స్వతంత్రునిగాను స్వతంత్రులుగాను చేశాడు గనుక స్వతంత్రత పొందినటువంటి నీవు ఏం చేయాలని వాక్యం అంటుంది. ఎందుకని అనేకుల జీవితాలలో కొంతకాలం దేవుడికి దాసులుగా ఉంటారు, మరి కొంతకాలం లోకానికి దాసులుగా ఉంటారు, మరలా పశ్చాత్తాపడి ప్రభుతో సహవాసాన్ని కోరుతారు, కొంతకాలం బాగానే ఉంటారు, మరలా ఏదో ఒక పాపంలో దూరతారు, మరలా పశ్చాత్తాపడి ప్రభు దగ్గరకు వస్తారు, మరలా వేరొకరితో సహవాసాన్ని చేస్తారు. రకరకాలుగా కొంతకాలం దేవుడికి, కొంతకాలం పాపానికి, కొంతకాలం దేవుడికి, మరి కొంతకాలం రోగానికి, మనుషులకు రకరకాల వాటికి దాసులుగా ఉండిపోతూ అనేకుల జీవితాల్లో ఏం చేస్తారు అని గమనించినట్టయితే ఏదో ఒక కాడి క్రింద వారి జీవితాన్ని గడుపుతూనే ఉంటారు. కానీ క్రీస్తునందు స్వతంత్రులుగా అయ్యేటువంటి ఆ అనుభవాన్ని కోరి దానికి మాత్రమే మనము దాసులుగా ఉండాలన్న సంగతిని మర్చిపోతున్నందువల్ల అనేకుల జీవితాల్లో లేనిపోని వ్యర్థమైనవన్నీ చోటు చేసుకుంటున్నాయి. గమనించండి, మన వాక్యాన్ని చదివితే ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కనుక దేనికి ఈ స్వతంత్రతను పొందారు గనుక ఈ స్వతంత్రతను పొందారు కనుక మీరు స్థిరముగా నిలిచి మరలా ఇంకొకసారి రెండవసారి పదే పదే నీ బ్రతుకులో పాపం అనే దాస్యం క్రిందికి మీరు వెళ్ళొద్దు. ఆ కాడి క్రిందికి వెళ్లకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకోండి అని చాలా తేటగా చెప్తున్నాడు. గమనించండి, దేవుడు విడిపించిన తర్వాత పాపమైన రోగమైన మరి ఏదైనా అది ఎలాంటిదైనా ఎటువంటి పరిస్థితి అయినా కూడా ఏం జరిగింది అని గమనిస్తే అది పరిస్థితి ఎలాంటిదైనా కూడా దాని నుండి విడుదల పొందిన తర్వాత దేవుడు విడిపించాడు. విడిపించిన తర్వాత నీ జీవితాన్ని కాపాడుకునే బాధ్యత నీ మీదే ఉంది, నీ మీదే ఉంది. నువ్వు జాగ్రత్తగా కాపాడుకున్నావా దాస్యమనే కాడికి కింద వెళ్లకుండా నువ్వు కాపాడుకోగలుగుతావు. లేదని విడిపించిన కాడిని మరలా కోరి ఆ పాపపు రుచిని మరలా ఆశించి మరలా దాని వైపే అదే మనుషులతో అదే ప్రాంతముతో అదే ఊరితో ఆ చోటుకే ఆ స్వభావాలకే ఆ వాటికే మరలా నీవు దాస్యమైపోయే ఆ గుణం నీలో కలిగింది అంటే నీవు మరలా పాపపు కాడి క్రిందికి వెళ్ళిపోతున్నావు. ఆ తర్వాత నిన్ను విడిపించేవాడో ఎవడో ఉండడు. ఆ సంగతిని నువ్వు గ్రహించుకొని నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు తిన్నగా కాపాడుకోవాలి. నీ ఆత్మీయ జీవితాన్ని నీ భక్తిని నీవు సరి చేసుకున్నటువంటి అనుభవాల్లోకి రావాలి. ఎప్పుడైతే నీవు కాపాడుకునే అనుభవాన్ని కలిగి ఉంటావో నీ ఆత్మీయ జీవితంలో ప్రభు ద్వారా పొందినటువంటి మేళ్ళని నీవు అనుభవిస్తావు. గమనించండి, ఒక వ్యక్తి క్రీస్తుకు దాసునిగా ఉన్నప్పుడు అంటే క్రీస్తు యొక్క వాక్యం అనే కాడి, వాక్యం అనేది స్వతంత్రునిగా చేసి దేవుడితో మనకు ఎప్పుడు తెగిపోయిన సహవాసాన్ని ఇచ్చేది కనుక వాక్యపు సహవాసాన్ని కలిగి నీవు ఉన్నంత కాలము లోక సంబంధమైనటువంటి ఏ కాడి నీ మీదికి రాదు. ఈ దేవుడితో వాక్యపుతో సహవాసం ఎప్పుడైతే నీవు పోగొట్టుకుంటావో ఏదో ఒక కాడి లోకంలో సాతాను వల్ల ఏదో ఒక విధంగా నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆవరించి నిన్ను భూ సంబంధిగా చేస్తుంది. నీకు దేవుడితో కలిగిన ఆ సహవాసాన్ని పోగొట్టి సాతానుతో సహవాసం చేసే ఒక అనుభవాన్ని ఏదో ఒక రీతిగా నీ స్నేహితుల ద్వారా కావచ్చు, నీ కుటుంబం ద్వారానే కావచ్చు, నీ బంధువుల ద్వారానే కావచ్చు, నీ పద్ధతులు నీ అలవాట్ల ద్వారానే కావచ్చు, రకరకాలైనటువంటి పరిస్థితుల మూలంగా అది ఏ విధంగానైనా కావచ్చు, మరలా తిరిగి
ఆ కాడి క్రిందికి వెళ్ళావు అంటే మరలా నీవు బయటికి రావటం చాలా కష్టం. కనుక కొంతకాలం లోకానికి, కొంతకాలము దేవునికి నీ జీవితంలో చోటిచ్చి నీ బ్రతుకుని ఎటు కాకుండా నడి సముద్రంలో మునిగిపోయిన ఆ భయంకరమైన స్థితికి రానివ్వకుండా నీవు కాపాడుకొని ముందు కొనసాగించే అనుభవము నీ బ్రతుకు నీ చేతిలోనే ఉంది. కనుక దేవుడు తన ఉన్నతమైనటువంటి మహాకృపను బట్టి ఆయన నీకిచ్చేటువంటి సహాయం ఏమిటంటే నీ కాడి పొలపులను తెంపి నేను నిల్లో నిలువగా తిన్నగా నడవ చేసి నడిపించాలని ప్రభు నిన్ను కోరుతున్నాడు. కనుక నీవు పశ్చాత్తాపడి ఏ దానికి నువ్వు బానిసమైనా ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నీవు దాస్యపు కాడి క్రింద నుండి క్రీస్తులోనికి నీ జీవితం రాగలుగుతుంది. కనుక వాక్యం ఉంటుంది, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. స్వతంత్రులు అయిన తర్వాత కొందరు జీవితాల్లో గర్వించే అనుభవాలు వస్తాయి. నాకన్నా భక్తులు లేరు, నాకన్నా ప్రార్థన పరులు లేరు, నాకన్నా గొప్ప వాళ్ళు లేరు, నాకన్నా వాక్యం తెలిసిన వాళ్ళు లేరు, నాకంటే అన్ని అనుభవం ఉన్న వాళ్ళు లేరు అని అయోమయంలో పడిపోయి తిన్నగా ఏ కాడి కింద నుంచి అయితే వచ్చారో మరలా అదే కాడి క్రిందికి అనుకోకుండా తెలియకుండానే వాళ్ళంతటి వాళ్ళే వెళ్ళిపోయే పరిస్థితి. ఇక సాతానుగాడు నిన్ను మరలా రెండోసారి వదిలిపెడతాడా? మొదటి కంటే చాలా గట్టిగా పట్టుకుంటాడు. అందుకే యేసుప్రభు చెప్పిన ఓ మాట జ్ఞాపకం చేస్తా. ఒక కుటుంబంలోనంట, ఒక ఇంట్లో ఒక వ్యక్తి హృదయంలో దయ్యం నివాసం ఉంటుందట, సాతాను. ఏం జరిగింది అని గమనిస్తే ఆ ఇల్లు చక్కగా ఊడ్చి అమర్చబడి ఉండుట చూచి ఈ సాతాను వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యాలను వెంట పెట్టుకొని ఆ ఇంట్లో నివాసం ఉన్నాయట. అప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితి తన బ్రతుకు మొదటి స్థితి కంటే, ఏది ఒక అపవిత్రాత్మ వచ్చి నివాసం ఉందే ఆ మొదటి స్థితి కంటే ఈ కడపడి స్థితి మరీ చెడ్డదిగా మారిపోతుంది. ఎందుకని? అప్పుడు 1, ఇప్పుడు అది కాక మరల 7, మొత్తం 8 అపవిత్రాత్మలు ఆ వ్యక్తి హృదయంలో ఉంటున్నాయి. ఆ ఇల్లు ఊడ్చి చక్కగా అమర్చి బాగా ఉంది, కానీ వాక్యము లేదు, దేవుడి సన్నిధి లేదు, దేవుడితో సహవాసం లేదు. అనేకుల హృదయాలు కానీ, అనేక మంది కుటుంబాలు కానీ, ఇంటి నిండా జనమైతే ఉంటున్నారు, హృదయం నిండా అన్ని సమృద్ధిగా ఉంటున్నాయి, కానీ హృదయంలో దేవుడు లేడు, ఇంట్లో దేవుడు లేడు, మనుషుల మధ్యలో దేవుని సహవాసమో లేదు. కనుక ఇక సాతాను ఎవరు దొరుకుతారా, ఎప్పుడు మృంగాలా అని వెతుకుతూ తగిన సమయాన్ని కనిపెడుతూ ఉన్నాడు. ఏది ఏమైనా ఈ మంచి సమయంలో ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మీ కాడి పొలపులను ఆయన తంపి మిమ్మల్ని నిలువుగా నడవ చేశాడు, మిమ్మల్ని సులువుగా నడవ చేశాడు. కనుక దాస్యం అనే కాడి క్రింద మరలా నీవు చిక్కుబడద్దు. ఏ పాపంలో, ఏ బలహీనతలో, ఏ సహవాసంలో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో మొత్తం బయటకు దేవుడు తీసుకొచ్చిన తర్వాత నాకంతా తెలుసని గర్వించక దేవుని కృపను బట్టి నీవు ఆనందించి సంతోషించి దేవునికి ఆయన వాక్యానికి లోబడి విధేయత కలిగి ఉన్నట్టయితే మరింత నిశ్చయంగా ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదిస్తాడు. అందుకే ప్రభు ఆ తల్లితో మాట్లాడుతున్నాడు, అమ్మా నీ బలహీనత నుండి నీవు విడుదల పొందావమ్మా అని ఆమెను రమ్మని పిలిచి ఆమె మీద చేతుల నుంచి ప్రార్థన చేయగా ఆమెను భూ సంబంధిగా మార్చిన ఆ అపవిత్రాత్మ వదిలి వెళ్ళిపోయింది. ఆమె తిన్నగా నిలబడి దేవుని స్తుతిస్తూ ప్రభు నామాన్ని మహిమపరుస్తుంది. అంటే నీ జీవితంలో దేవుని నామాన్ని మహిమపరిచే అనుభవం ఉంటే మరింత నిశ్చయంగా ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకొని కృపతో నింపి బలపరిచి ఉన్నతమైనటువంటి కార్యాలు ఆయన నీ పక్షమై ఉండి చేసి నిన్ను బలపరిచే దేవుడిగా ఉన్నాడు. గనక చిన్న తీర్మానంతో నీవు కళ్ళు మూసి తల వచ్చి నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించినట్లయితే నిశ్చయంగా ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన మరలా వెళ్లకుండా నిన్ను కాపాడేదానికి, లేదా ఏ బలహీనతలో ఉన్నా ఆ కాడి నుంచి నిన్ను తప్పించేదానికి, క్రీస్తునందు తిన్నగా నిలబడే పరిస్థితులు లేని సందర్భాల్లో నీ ఉండి బాధపడితే నిన్ను తిన్నగా నిల్వ చేసి నడిపించేదానికి ప్రభు సమర్థులు. ప్రభు ఇటు కృప మీకు అనుగ్రహించిన గాక. తల వంచండి, కళ్ళు మూయండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృప కలిగిన మీ హస్తాల్లో ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దాచి భద్రపరచమని వేడుకుంటున్నాం. దయగలిగిన మీ హస్తపీడలో భద్రపరిచి ప్రతి వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని తండ్రి మహాకృప కలిగినటువంటి దేవునిగా మీరున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి
కృపతో నింపి బలపరిచి ఘనకార్యాలు జరిగించి ఘనమైన బలమైన మీ దివ్యనామాన్ని మహిమపరుచుకోమని దయదాక్షిణ్యం కలిగిన మీ హస్తాలకు అప్పగి